ఆ కళ నిజమాబద్ధం చెప్పడానికి చక్కగా చెప్పి ఓ ఎలుగుల సింగమ్మని తీసుకొని వచ్చానమ్మా. బాగా చెప్తుంది. ఆడ చేప ఉంటే నేను ఈని ఆ ఇంట్లో కూర్చొని చేపుతుందమ్మా. అదే చెబుతుంది నేను ఇని అంటే చెప్పేది విని తీసుకొచ్చావు. అబ్బా భలే చెబుతుందమ్మా. అవునా? కొత్తగా వచ్చింది కదా, బాగా సుంగారు ఇచ్చుకొని వచ్చింది, బాగా చెబుతుంది. అవునండి. ఎక్కడ పిలిపించు. అది బయట ప్రాంతంలో ఉందమ్మా. పిలిపించే ఓ అమ్మాయి, ఓ సింగమ్మా, ఓ తల్లి నువ్వేనా సింగమ్మవే? ఓ తల్లి ఇంత మాట్లాడితే కదా ఏమంతలో బ్రహ్మ కమ్మింది ఏమో తల్లి నీకు బ్రహ్మ కమ్మింది. ఓ తల్లి అమ్మా లక్ష్మీదేవి గారు 10,000 నమస్కారాలు తల్లి. పిల్లవమ్మా. మరి నీ పేరు ఓ తల్లి నా పేరు తిరగలాంచాలంటున్నారే. అవునా? వాడవాడ పల్లె పల్లె ఎక్కడంటే అక్కడ చోది తిప్పి బతికేవాళ్ళం కదా తల్లి. అవునా? అవును తల్లి. మరి మీరు నిత్యము ఉండే గ్రామం? ఓ తల్లి మా పుట్టు గ్రామం ఏటపాడ తల్లి. ఏటపాడు. అవునా? ఏటపాడు. మరి మీరు ఏమేమి చెప్తారమ్మా? ఓ తల్లి సోది అడిగినా సోది చెప్తాం, గది అడిగినా గది చెప్తాము. ఓ తల్లి ఆ మనసులో మాట తప్పకుండా చెప్తున్నా తల్లి. యథార్థంగా సందేహం చెప్తావా? ఖచ్చితంగా చెప్తున్నాను నా తల్లి. మరి ఓ తల్లి అంతేకాదు తల్లి, స్త్రీ సాముద్రిక లక్షణం తల్లి. ఆడవారికి ఎన్ని సుళ్ళున్నాయి, అత్తవారింటికి పోతే ఏం జరుగుతున్నది, అమ్మవారింట్లో ఏం జరుగుతున్నది చక్కగా వివరిస్తున్నానే తల్లి. ఓ తల్లి అలాగే చెప్తాను తల్లి, అలాగే చెప్తాను. ఓ తల్లి ఏదమ్మా నీ భామహస్తం ఇలా ఇవ్వవే తల్లి. ఓ తల్లి మీ హస్తం సంపూర్ణ రేఖలతో నిండి ఉన్న తల్లి. ధన ధాన్యాలకు, గో సంపదకు, పశు సంపదకు, వస్త్రదానానికి కానీ ఎటువంటి లోటు లేకున్నదే తల్లి. అవును తల్లి అలాగే చెప్తున్నాను తల్లి. చెలియా ఇది సాముద్రిక